కార్తీక పౌర్ణమి అనగా శివపరమాత్ముని స్మృతి చేసి సంపూర్ణ స్థితిని పొందడం. సంపూర్ణతను ప్రసాదించేవాడు కాబట్టే శివుడిని అసుతోషుడు అని కూడా అంటారు. జ్వాలా తోరణ ఘట్టంలో 3 సార్లు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి కాలిన గడ్డి తోరణాలను ఇంటికి తీసుకువెళ్ళి భద్రపరుచుకుంటారు. ఇందులో ఆధ్యాత్మికత సూక్ష్మభావం ఎవరైతే త్రికరణ శుద్ధిగా అనగా మనస వాచ కర్మణ ఆ శివపరమాత్మని స్మరణ చేస్తూ ఉంటారో వారి జన్మజన్మల పాపాలు దగ్ధమై పుణ్యకర్మలు మిగిలి పుణ్యాత్ములుగా అవుతారు. అటువంటి వారు ఇక ధర్మరాజపురిలోని అగ్నిఘోష చూడకుండా శివలోకం వెళ్ళి అక్కడ నుండి వైకుంఠం అనగా స్వర్గంలో జన్మిస్తారని శివపరమాత్ముని అమృతవాణి చెబుతోంది. ఇదే కార్తీక పౌర్ణమి విశిష్టత.